ఇన్ని రోజులు మనం చేసిన ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు అండ్ ఇప్పటి నుంచి చేసే ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు అనమాట. ఇదే రాస్బెర్రీ పై 5, ఈ ఆర్డినో యూనో ESP32 ఇవన్నీ దీని కింద జూజీబీ అనమాట. ఎందుకంటే ఇది 2.4 GHz ప్రాసెసర్తో వస్తుంది. అంతేకాకుండా బిట్వీన్ 2 నుంచి 8 GB ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి మనకి ఇందులో. ఇది వచ్చేసి 4 GB వేరియంట్ అనమాట. ఇకపోతే ఇందులో మనకి డ్యూయల్ HDMI పోర్ట్స్ ఉంటాయి. 2 4K అవుట్పుట్తో వస్తాయి. అప్ టు 60 FPS వరకు అవుట్పుట్ ఉంటుంది అనమాట. ఇకపోతే USBs వచ్చేసి మనకి 4 USB పోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 బ్లాక్ కలర్ వచ్చేసి 2.0 USB అవుట్పుట్ అనమాట. అండ్ ఇవి 2 బ్లూ కలర్ వచ్చేసి 3.0. ఇందులో మనకు అప్ టు 5 Gbps స్పీడ్స్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇదొకటి ఇథర్నెట్ పోర్ట్ కూడా వచ్చింది మనకి. అంతేకాకుండా ఇది మనకు అప్ టు 2 TB హార్డ్ డిస్క్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇకపోతే ఇవే GPI ఓపెన్స్ అనమాట. వీటిని యూజ్ చేస్తే మనం డిస్ప్లేస్ని కానీ సెన్సార్స్ని కానీ లేదా సర్వో మోటార్స్ని కానీ కనెక్ట్ చేస్తాం. దీంట్లో మనం పూర్తిగా ఒక OSని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవసరమైతే విండోస్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. లేదు నీకు ఫుల్ నాలెడ్జ్ ఉందనుకుంటే సపరేట్గా నువ్వు ఒక OSని క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని క్రియేటర్స్ ఎక్కువగా వాడతారు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఈ రాస్బెర్రీ పై 5 జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.